డిఏవి స్కూల్ బాధిత తల్లిదండ్రులను చిలుకూరు బాలాజీ అర్చకులు పరామర్శించారు. చిలుకూరు బాలాజీ దేవాలయంలో భక్తులతో కలిసి మహాప్రకార ప్రదక్షిణం చేశారు. బంజారాహిల్స్ డిఏవి స్కూల్ ఆవరణలో అఘాయిత్యానికి ఒడిగట్టిన వ్యక్తిని శిక్షించే విధంగా భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థించినట్లు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులను చిలుకూరు బాలాజీ దర్శనానికి పిలిపించి వారికి జటాయు రక్షణ కట్టి ఓదార్చారు. ప్రతి స్కూల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఆడపిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. మన సమాజంలో ఈ కుళ్ళు పోవాలని, ఈ అఘాయిత్యాలు చేసేటటువంటి మనస్తత్వం పోవాలని, ఆడవాళ్ళకి ఆడపిల్లలకి సురక్షితమైనటువంటి దేశంగా మారాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇది ఒక మేలుకొలుపు. ఈ బంజారాహిల్స్ డిఏవి స్కూల్ ఘటం అన్ని స్కూల్స్లో ఒక సేఫ్టీ ఆడిట్ చేయాలి. ఆడపిల్లలకు సురక్షితంగా ఉందా లేదా ఈ స్కూలు, ఇక్కడ ఉండే పని చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి సేఫ్టీ ఆడిట్, బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే వాళ్ళ గుణగణాలు ఏంటో పరీక్షించి వాళ్ళతోటి కౌన్సిలర్స్తో మాట్లాడించి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకునే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వేడుకుంటున్నాను. ఈ రాక్షసుడికి తొందరలో శిక్ష పడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. గోవింద, నిజంగా రంగరాజన్ స్వామి ఇచ్చిన ధైర్యం నాకు ఒక మనోధైర్యం కాదు. నిజంగా ఆ జటాయు కట్టిన తర్వాత దాన్ని వచ్చిన ధైర్యం నాకు నిన్నటి వరకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్ళు అనేది ఆగిపోయి ఆ జటాయు నాకు ఉంది. అండ్ ప్రజలందరిలోని ఆ జటాయుని తప్పకుండా ఆ జటాయు రక్షని నాకు కట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రజలు కూడా జటాయులో పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ అంటే నాకు ప్రతి ఒక్కరిని పేరు పేరున చెప్తున్నాను, ఈ భారతదేశంలో మనం